ఈరోజు తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్‌లో బాగా వినిపిస్తున్న ఒక పదం భూదాన్. ఈ భూదాన్ ఏమిటి? ఈ భూదాన్ కథ ఏమిటి? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ పదాన్ని మనం చూసినట్లయితే ఈ పదంలోనే ఒక మీనింగ్ ఉంది. భూ అంటే భూమి, దాన్ అంటే దానము. భూమిని దానము చేయడం అని దీని యొక్క అర్థం. దీని కథ మనం చూసినట్లయితే వినోబా భావే ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. 1851 ఏప్రిల్ 8న భారతదేశం అంతటా వినోబా భావే అనే ఒక వ్యక్తి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక మూమెంట్ ని ప్రారంభించడం జరిగింది. ఆ మూమెంట్ పేరే భూదాన్ మూమెంట్. అయితే వినోబా భావే అనే ఈ వ్యక్తి ఈ భూదాన్ ఉద్యమం ద్వారా ఏం చేయాలనుకున్నాడంటే, భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే భూస్వాములు జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత భూమిని తీసుకొని ఆ భూమిని నిరుపేదలకు, భూమి లేని వారికి ఇద్దామనేసి ఒక మంచి ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఇతను ఈ ఉద్యమం భారతదేశం అంతటా చేస్తాడు. ఒక మంచి విషయం ఏమిటంటే దీని యొక్క ప్రారంభం తెలంగాణలోని పోచంపల్లి నుంచి ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా తెలంగాణలోని పోచంపల్లి అనే ప్రాంతంలో ఉన్న ఒక జమీందారు మొట్టమొదటిగా దానం చేయడం జరుగుతుంది. తన దగ్గర ఉన్న భూమిలో నుంచి కొంత భాగాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉద్యమం చేయడం వినోబా భావేకి చాలా సవాలుగా నిలిచింది. ఎందుకంటే జమీందారులకు ఒప్పించి కొంత భాగాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అంటే మామూలు విషయం. కానీ వినోబా భావే అనే వ్యక్తి తన వాక్చాతుర్యంతో చాలా మంది జమీందారుల దగ్గర నుంచి భూమిని దానంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ దానంగా తీసుకున్న భూమినే భూదాన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ రోజు మనం తెలంగాణను చూసినట్లయితే ఖమ్మం డిస్టిక్లో వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ స్థలాలలోనే నిరుపేదలు వారి యొక్క ఇళ్లను కట్టుకొని అక్కడ ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే వాళ్ళకు అఫీషియల్గా ఎవరు ఇవ్వలేదేమో. ఇంకో విషయం ఏమిటంటే ఈ భూదాన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత మాత్రం కాదు, ఇది నిరుపేదల కోసం సమకూర్చబడిన భూదాన్ ల్యాండ్. పేదల కోసమే సమకూర్చబడిన భూదాన్ ల్యాండ్స్ లోని ఈరోజు పేదలు కట్టుకున్న ఇళ్లను ఏ విధంగా ఎంత దౌర్జన్యం చేసి ధ్వంసం చేయడం జరిగింది చూస్తూనే ఉన్నారు. ఇక్కడ జరిగిన తప్పేమిటంటే అఫీషియల్ గా వాళ్ళకి కేటాయించబడలేదు. రెండో విషయం ఏం జరిగిందంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన ఒక మోసం కూడా ఇక్కడ బయటపడింది. ఈ స్థలాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మకూడదు. ఇది నిరుపేదలు నివసించడానికి సమకూర్చబడిన ల్యాండ్. అలాంటి ల్యాండ్ ని ఈరోజు పేదలకు అమ్మి ఇది రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇది రెండో తప్పు ఇక్కడ జరిగింది. అన్ని పక్కన పెడితే కూల్చే ముందు ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, రెండోది వాళ్ళకి టైం ఇవ్వాలి, మూడోది వాళ్ళు నిరుపేదలు కాబట్టి మరో ఆశ్రయం వాళ్ళకి కల్పించి ఆ తర్వాత ఆ ఇళ్లను కూలగొడితే బాగుండేది.